హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద గ్రే 2011లో రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ని తెలుగు డబ్బింగ్ చేసి ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ అయితే పర్లేదు అండ్ 2 hours ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ లియామ్ నీసన్ ఇందులో హీరో. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. అండ్ ఇండియన్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా వస్తున్నాయి మన ఛానల్లో. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. కింద లైక్ కొట్టండి అండ్ హైప్ కూడా ఇచ్చేయండి. మరి ఓవరాల్ మూవీ చూసాక నాకైతే జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది భయ్య. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా కానీ అనుకున్నంత లేదు. ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, చూడొచ్చు. ఇది సర్వైవల్ థ్రిల్లర్ కానీ ఆ టెన్షన్, సస్పెన్స్, థ్రిల్స్ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. అట్లా బిల్డ్ చేస్తూ ఉంటే బాగుంటుంది, బట్ అది కుదరలేదు. ఏదో అలా సింపుల్గా వెళ్తుంది. అండ్ రన్ టైం కూడా చాలా పెరిగిపోయింది, 2 hours అయిపోయింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రం ఎంగేజ్ చేశాయి. సేమ్ ప్లాట్ లైన్తో 2023లో సొసైటీ ఆఫ్ ద స్నో అనే మూవీ చూసా. అదొక ఉరుగ్వే ఫిల్ము. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది. 2 years బ్యాక్ చేసా. మస్తు ఉంటుంది సినిమా, బుర్రా పాడు. మీరు చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఆ మూవీ చూడకపోతే వెంటనే ఈ మూవీ చూడకపోయినా పర్లేదు కానీ తర్వాత చూద్దరు కానీ ఆ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగు ఆడియో కూడా ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో కూడా ఉంటుంది, బయట కూడా దొరికేస్తుంది. అండ్ చూడని వాళ్ళైతే వెంటనే చూడండి. యాండీస్ పర్వతాల్లో ఫ్లైట్ కూలిపోవడం, ఒక ఫుట్బాల్ టీం అక్కడ నుండి ఎలా సర్వైవ్ అవుతారు అనే కాన్సెప్ట్తో వచ్చింది. అదొక రియల్ స్టోరీ కూడా, పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది సినిమా. మూవీ చూసినప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వాళ్ళు బతకాలని ఆ టెన్షన్ బిల్డ్ చేస్తూ నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఆ మూవీ ఆస్కార్ కూడా 2 categories నామినేట్ అయింది, బట్ గెలవలేకపోయింది. బట్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం అలాంటి సూపర్బ్ సీన్స్ అంటూ ఏమీ లేవు. సింపుల్గా వెళ్తుంది. ఆయిల్ మెన్స్తో వెళ్తున్న ఒక ఫ్లైట్ మంచుకొండలో కూలిపోద్ది. మరి అక్కడ నుండి ఎవరెవరో బయటపడతారు, ఎలా సర్వైవ్ అవుతారు, అండ్ ఆ ప్లేస్లో చాలా తోడేళ్ళు ఉంటాయి అన్నమాట. వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాలి. ద గ్రే అంటే బూడిద రంగు తోడేళ్ళు, కంటికి కనిపించకుండా ఫసాక్ వేసేస్తుంటాయి అన్నమాట. అదే ఈ టైటిల్కి అర్థం. సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫ్లైట్ కూలిపోయింది, చాలామంది చచ్చారు, కొంతమంది మిగిలిన వారు మా మంచు కొండల్లో తుఫాన్ ఎదురించి బయటపడాలి. కాకపోతే ఇక్కడే ఆ తోడేళ్ళు ఉంటాయి, ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాయి. మూవీ చూసాకైతే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కొంతమంది నాలాంటి వాళ్లకు యావరేజ్ అనిపిస్తుంది. 70s, 90s, 80sలో చూసిన కొన్ని మూవీస్ టైప్లోనే ఉంటుంది. ఒకవైపు సర్వైవల్ థ్రిల్లర్, ఇంకొక వైపు యానిమల్ హర్రర్ మిక్స్ చేశారు. ఈ తోడేళ్లతో వచ్చే సీన్స్ అంత హైలైట్ అని నాకు అనిపించలే. దీన్ని ఎట్లా తీసారంటే ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రకృతి ఆ వాతావరణాన్ని తట్టుకొని వీళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఆ చల్లని ప్రదేశంలో మనిషికి అలసట, గాయపడడం, ఆ చలిలో ప్రయాణించడం, ఒకవైపు ఫ్యామిలీని గుర్తు చేసుకోవడం, ఇలా వీటి సీన్సే ఎక్కువ చూపిస్తూ వచ్చారు. కాకపోతే వీళ్ళేదో టూరిస్టులు కాకుండా ఆయిల్మెన్స్ అనమాట. అందరి క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి. ముఖ్యంగా హీరో లియామ్ నీసన్ అద్భుతమైన నటన, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆ సెటప్ కానీ, కూలిపోయిన విమానాన్ని చూపించడం, మా మంచు కొండలు, పర్వతాలు, ఆ తుఫాను, వీటన్నింటినీ కూడా చాలా బాగా రియాలిటీగా షూట్ చేశారు. తోడేళ్ళు కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. మ్యూజిక్ అయితే నచ్చింది. ఎడిటింగ్ కొంచెం ఒక 20 minutes కత్తిరికి పని పెట్టుంటే ఇంకా బాగుండు. ఓవరాల్ మూవీ నాకైతే యావరేజ్ వాచ్. ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. కాకపోతే ఒకటి చెప్పాను కదా, సొసైటీ ఆఫ్ ద స్నో చూడకపోతే వెంటనే ఫస్ట్ ఆ మూవీ చూసేయండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.